వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇండియా నుంచి యుఎస్ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా మన వాళ్ళు. అవునండి. కానీ ఎయిర్పోర్ట్ లోనే ఎంట్రీ అనేది డినే చేసేస్తున్నారు. అంటే అందరిని అని అనను నేను, కొందరిని. కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీరు లక్ష్మి గారు నన్ను సార్ అన్నద్దు. సార్ అన్నది ఇండియన్ పదము, మాకు పెద్ద నచ్చదు అమెరికన్స్ కు. సరే, ఒకటేందంటే ప్రతి ఒక్కరికి వీసా రాగానే ఎంట్రీ అన్నది గ్యారంటీ లేదండి. వాళ్ళు ఏ పర్పస్ మీద అయితే అమెరికా వస్తున్నారో అదే పర్పస్ మీద వాళ్ళు రావాలి. వాళ్ళు ఇక్కడ కాన్సులేట్ వీసా ఇచ్చినా కూడా, ఒకవేళ లేటర్ ఆన్ వేరే ఏమైనా నెగటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు వీసా డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీరు స్టూడెంట్ వీసా మీద పోతున్నారు అనుకోండి, మీ పర్పస్ ఏంది? స్టూడెంట్ వీసా మీద పోయి స్టూడెంట్ మీద వేరే పర్పస్ లో పోయింది అనుకోండి, అక్కడ పోయి నేను పెళ్లి చేసుకొని అక్కడ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటా, ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఆ తర్వాత మీరు బీటు మీద పోతాను, విజిటింగ్ మీద వీసా పోకుండా, ఓకే నేను నాకు అక్కడ గ్యాస్ స్టేషన్ లో జాబ్ ఉందా, ఆడ మోటార్ల జాబ్ ఉందా, ఇవన్నీ మీరు వాట్సాప్ లో కొడుతా ఉన్నారు అనుకోండి, ఆయన వాళ్ళకి తెలిసిపోతాయి కదా. అటువంటి అప్పుడు కూడా మీ పోయే పర్పస్ అన్నది ఏ పర్పస్ ఉన్నదో ఆ పర్పస్ మీదనే పోవాలి. ఒకవేళ దాన్ని కనుక వేరే పర్పస్ కనుక అయితే వాళ్ళకు డినే చేసే రైట్ ఉంటుంది. ఓకే, కానీ వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడికి వెళ్తే కదా ఇవన్నీ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు స్టూడెంట్ వీసా తీసుకున్నారు, స్టూడెంట్ వీసా తీసుకుని చదువుకోవడానికే వెళ్తారు. కానీ అలాంటి వాళ్ళకి కూడా కొందరిని ఆపేస్తున్నారు కదా. అంటే వేరే అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అలా డినై చేయడానికి? ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్తా. స్టూడెంట్ వీసా అని అతను ఉంటాడు. స్టూడెంట్ వీసా ఏంది? ఇతను ఏం చేసిండు, ఒక కాలేజ్ పోదాం అనుకున్నాడు. ఇది యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పోదాం అనుకున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పోదాం అనుకొని ఆ యూనివర్సిటీ ఫ్లోరిడా ఫస్ట్ ఇయర్ అయ్యే ఖర్చు ఒక $40,000 ఖర్చు. దాన్ని ఒక బ్యాంక్ అకౌంట్ లో చూపెట్టిండు. వాళ్ళ డాడ్ వాళ్ళ అంకుల్ ఎవరో స్పాన్సర్ చేసాడో అతని బ్యాంక్ అకౌంట్ లో చూపెట్టిండు. చూపెట్టిన తర్వాత ఆడిపోతున్నాడు. ఈడెక్కడ టికెట్ తీసుకున్నాడు? షికాగో టికెట్ తీసుకున్నాడు. ఫ్లోరిడా ఎక్కడ ఉంది? షికాగో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కన్నా డబుల్ డిస్టెన్స్ ఉంది. మళ్ళీ షికాగో నుంచి ఫ్లోరిడా టికెట్ లేదు. ఇడేమంటాడు, 10 రోజుల ముందే పోయి ఆడ ఆల్రెడీ గ్యాస్ స్టేషన్ తోటి మాట్లాడుతున్నాడు. ఓకే, వాట్సాప్ లో మాట్లాడుకున్నాడు. ఏమని? అరే నాయన నేను వస్తానా, అరే ఫ్రెండు నాకేమైనా జాబ్ చూసి పెట్టా, గ్యాస్ స్టేషన్ నేను 9 నుంచి 5 దాకా చేస్తానా, 5 నుంచి నువ్వు మళ్ళీ 3 దాకా చేయి అని చెప్పి వాడు ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాడు. కానీ ఇవన్నీ రికార్డ్ అవుతాయి కదా. మనం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాసేది అని. సో ఇది గవర్నమెంట్ కి రాసే ప్రోగ్రామ్స్ కూడా మనోలే కదా రాసేది కదా, ఇవన్నీ రికార్డ్ అయితాయి అన్నట్టు. సో పోయింది అనుకోండి, ఇతను ఫస్ట్ ఏంటంటే డబ్బులు తీసుకుపోవడానికి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అన్నది ఏదైతే ఇచ్చిండో అది ఫేక్ అనుకుంటాం. ఓకే, తర్వాత ఇతను చక్కగా పోయేది ఫ్లోరిడా కాకుండా ఆడ షికాగో నుంచి ఫ్లోరిడాకి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా అన్నది లేదు. అని ఏమంటాడు, ఎట్లా పోతామంటే నేను కాలినడక పోతా అంటే బస్సులో పోతే, ఏం బస్ ఏంది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి 3 రోజులు పడుతుంది షికాగో నుంచి ఫ్లోరిడా పోవాలంటే. సో ఇటువంటివన్నీ చేస్తే డినై అయ్యే ఛాన్స్ ఉంటాయండి ఎంట్రన్స్ లో. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ లో H1 వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు H1 వాళ్ళు ఏంటంటే టిపికల్ గా నాకు ఈ మధ్యలో బాగా వైరల్ అయింది ఏంటంటే, ఎవరో ఒకతను 60 days కన్నా ఎక్కువ ఇతను ఇక్కడ ఉన్నాడని, అతను అంటే H1 మీద అక్కడ జాబ్ చేస్తుండు, కంపెనీ జాబ్ చేస్తుండు, 60 days కన్నా ఎక్కువ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి మళ్ళీ వెనక పోతానప్పుడు అతను ఎంట్రీ డినై అయిందని పెద్ద రూమర్ మొదలైంది. కాకపోతే అందులో రియాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుందండి, మీకు చెప్పరు వాళ్ళు. న్యూస్ పేపర్లు ఏం చెప్తారు, నేను పోయి స్టూడెంట్ వీసా మీద పోయి తెలుసుకుంటే నన్ను డినై చేసిందని చెప్పి ఏడ్స్తా అంటాడు. మీకు ఇవన్నీ ఇట్లా నేను షికాగో పోయినా అక్కడ జాబ్ ఎతికినా అవన్నీ వీడు చెప్పండి, మీకు న్యూస్ పేపర్లో చెప్పండి. మీకు మాకు లాయర్లో గడిచి చెప్తాడు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఎక్కడైతే డినై అయినరో ఆ ఎంట్రీ పాయింట్ లో మాకు మొత్తం వాడు పేపర్ ఇస్తాడు. దీనికి మేమేమంటామంటే, నాయన నువ్వేం మాట్లాడుతావు నాకు తెలియదురా, నాకు ఆ పేపర్ చూపెట్టరా, నువ్వు అన్ని న్యూస్ పేపర్లో పోయి ఏడ్చినట్టు మా దగ్గర మాట్లాడకు, ఆ పేపర్ చూపెట్టు. ఆ పేపర్లో క్లియర్ గా తెలుస్తుంది వీడు రమేష్ తోటి మాట్లాడిండు, రమేష్ నాకు మరి జాబ్ ఇప్పి కదా, నువ్వు కూడా గ్యాస్ స్టేషన్ పనిచేస్తాను కదా, లేదా నువ్వు కూడా మోటార్లో పనిచేస్తాను, లిక్కర్ స్టోర్ పనిచేస్తున్నావు కదా, నాకు కూడా జాబ్ ఇప్పి రాగానే నాకు మరి గంటకి ఎన్ని డాలర్లు, ఎంత టైం, వీడు మొదలే మాట్లాడుకొని పోతాడు అన్నట్టు. ఇటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని వాళ్ళు ఆడతారు. వీడు పోయినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి, అరే నాయన నీ సెల్ ఫోన్ ఇరా అంటారు. సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేయమంటారు. అందులో వేయి కొట్టంగానే మొత్తం చాట భారతం మొత్తం తెలిసిపోద్ది. తెలిసిపోయిన తర్వాత డినై రాగానే మీ న్యూస్ పేపర్ల దగ్గరకు వచ్చి అమెరికా చెడ్డది అంటారు.
అది నిజం చెప్పారు అన్నట్టు. సో ఈ మధ్యలో ఏదైతే రూమర్ మొదలైందో H1B 60 days, అది కూడా రూమరే యాక్చువల్ గా. H1B ఓకే. వాళ్ళు ఇక్కడికి వచ్చి 60 days ఉండి పోతే తప్పేం లేదు. కాకపోతే పోయినప్పుడు అక్కడ వాళ్ళకి జాబ్ ఉండాలి. ఓకే. వీడు 60 days ఇక్కడ కూర్చొని రుబ్బు రోల్ పెట్టుకొని ఏమవుతుంది పబ్స్ పార్టీ చేసుకొని జాబ్ లేకుండా మళ్ళీ అక్కడ పోతాడు అనుకోండి, అక్కడ జాబే లేదు. నువ్వు పోయే పర్పస్ ఏందిరా? నువ్వు పోయేది కంపెనీ ఏబిసి కంపెనీ ఇంకు పనిచేయాల్సుకున్నావు. ఏబిసి ఇంక్ దగ్గర ఎండ్ క్లయింట్ అంతకుముందు ఉండే. నువ్వు ఇక్కడికి వచ్చే ముందే ఏబిసి ఆ ఎండ్ క్లయింట్ పోయిండు. నువ్వు 60 రోజుల తర్వాత పోతానగా నీకు జాబ్ ఏదిరా? అక్కడ జాబ్ లేనప్పుడు నేను వాడు ఎందుకు ఎంటర్ కానిస్తాడు? కానియాడు. ఇటువంటివన్నీ కేర్ఫుల్ ఉండాలన్నట్టు. నీకు జాబ్ లేనప్పుడు పోవద్దు. నువ్వు ఒకవేళ స్టూడెంట్ వీసా మీద స్టూడెంట్ పోయి చదువుకోదలుచుకోకుండా పోవద్దు, అడిపోవద్దు. H4 వాళ్ళకి కూడా ఈ ఇష్యూ ఫేస్ చేశారంట కదా? H4 వాళ్ళకు చాలా తక్కువ అండి. ఎందుకంటే H4 వాళ్ళకు యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ స్పౌజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ ఉంటే నార్మల్ గా వీళ్ళకి ఎంట్రీ డినై అన్నది కాదు. కాకపోతే వీళ్ళు వేరే ఏదైనా ఫ్రాడెంట్ యాక్టివిటీ కమిట్ చేస్తే అటువంటిది వీళ్ళకి డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా అంటే మ్యారేజ్ ఫేక్ అన్నది మన ఇండియన్స్ ఎవరు చేయరు, సో అది ఎక్కువ లేదు. H4 అన్నది డినై అన్నది వెరీ రేర్లీ చూస్తామండి మేము, వెరీ రేర్లీ చూస్తాం. కాకపోతే ఆ మధ్యలో ఒక రూమర్ వచ్చింది, పెద్ద రూమర్ ఫైల్ చేసిండ్రు. అయ్యో ఒక H4 ఆమె EAD మీద 2 జాబులు పనిచేసి ఆమె డినై చేసింది. తప్పు తప్పు తప్పు, అది అబద్ధం. 2 జాబులు H4 EAD మీద చెయ్యొచ్చు, తప్పేం లేదు. మా ఆవిడ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఒకటేసారి 8 కంపెనీకి పనిచేసేది. ఆన్ కాల్ మీద ఉంటుంది. ఆన్ కాల్ మీద కాల్ చేసినప్పుడు పోతా ఉంటుంది అన్నట్టు. ఇది నథింగ్ రాంగ్ అన్నట్టు. ఇదేదో ఐటీ వాళ్ళు 2 జాబులు చేయగానే పెద్ద అదేదో ఇల్లీగల్ అనుకుంటారు. ఖచ్చితంగా కాదు, మీరు ఇల్లీగల్ కాదు. సో H4 మీద నార్మల్ గా ఎప్పుడు మేము ఇబ్బందులు చూడం. F1 మీద చూస్తాం, H1 మీద చూస్తాం, B2 మీద చూస్తాం, గ్రీన్ కార్డుల మీద కూడా చూస్తాం. కానీ H4 మీద చాలా తక్కువ. మెయిన్ హస్బెండ్ కానీ స్పోజ్ అంటే ఆవిడ కంటే నేను కూడా H4 మీద పోయినా కాబట్టి మా ఆవిడకి జాబ్ ఉన్నంత కాలం నేను పోవచ్చు అన్నట్టు. మా ఆవిడకి జాబ్ లేదనుకోండి అప్పుడు నన్ను పోనీయరు అన్నట్టు. అటువంటి ఏమన్నాయి. లేదంటే మ్యారేజ్ ఇష్యూస్ లో ఏమన్నాయని అనుకోండి, వీళ్ళు వీళ్ళు డైవర్స్ తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి పోతా అంటది. అరే ఎట్లా పోతావు? నీకు H4 ఉన్నంత మాత్రం పోరాదు కదా. నీ H4 ఇచ్చిన పర్పస్ ఏంది? వాళ్ళ దగ్గర పోయి ఉండాలి. వాళ్ళ దగ్గర పోయి ఎట్లుంటావు నువ్వు? అసలు డైవర్స్ అయిపోయిన తర్వాత ఎందుకు పోతాను నువ్వు? H4 పర్పస్ డిఫీట్ అయిపోయింది. అటువంటి ఏమైనా డినైల్స్ తప్పితే చాలా మటుకు మేము H4s మీద మేము ఎప్పుడు కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ డినైల్ చూడలేదండి. ఓకే సార్, గ్రీన్ కార్డ్స్ మీద కూడా ఈ డినైల్స్ వస్తున్నాయి అని అంటున్నారు. గ్రీన్ కార్డ్ వాళ్ళంటే ఇంచుమించుగా సెటిల్డే కదా అని అనుకుంటున్నారు. ఫస్ట్ ఏంటంటే గ్రీన్ కార్డ్ అన్న పేరే లేదు మా దగ్గర. దాన్ని మేమేమంటే పర్మనెంట్ రెసిడెంట్ అంటారు. అంటే ఒకప్పుడు అది గ్రీన్ కలర్ లో ఉండేది, గ్రీన్ కలర్ ఉండేది, తర్వాత పింక్ అయింది, తర్వాత మళ్ళీ గ్రీన్ అయింది ఈ మధ్యలో. సో గ్రీన్ కార్డ్ ఆ మధ్యలో 7-8 ఏళ్ల కింద గ్రీన్ కార్డ్, అరే నాయన నీకు ఇన్ని పైసలు ఇస్తున్నా గ్రీన్ కార్డ్ అన్నావు, పింక్ కార్డ్ ఇచ్చినవేరా అన్నాడు వాడు. ఏదో తీసుకోరా నాయన, జోక్ అన్నాడు లేండి, కానీ ఏదో తీసుకోరా నాయన ఇచ్చింది, లేదంటే తీసుకుపోయి గ్రీన్ కార్డ్ ఏమంటే ఉంచుకునే పోతుందని చెప్పిన. సరే, గ్రీన్ కార్డ్ అన్నది మేము పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, అంటే మీరు పర్మనెంట్ గా అమెరికాలో ఉంటారు అని చెప్పి మీరు ప్రామిస్ చేసిండ్రు. మీరు డాక్యుమెంట్స్ అన్ని ఐఎమ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, దాన్ని గ్రీన్ కార్డ్ అంటాం మేము. అది కార్డు, దానికి ఒక డాక్యుమెంట్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు గ్రీన్ మధ్యలో పింక్, ఇప్పుడు మళ్ళీ గ్రీన్కి వచ్చింది, అది గ్రీన్ కలర్ ఉంటుంది. దాన్ని మేము ఏమంటామంటే గ్రీన్ కార్డు అని అంటాం, అంటే పర్మనెంట్ రెసిడెంట్. అయితే కొందరు ఏం చేస్తారంటే వీళ్ళు తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తారండి. వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి మొత్తుకుంటారు, మొర్రో నాకు వద్దురో నాయన గ్రీన్ కార్డు, మాకు పిల్లలు ఇస్తారంటే మాకు వద్దని వీళ్ళు మొత్తుకుంటారు. ఎందుకని? వాళ్ళు ఉండదలుచుకోలే అక్కడ. ఒకటి కార్ డ్రైవింగ్ చేయరాదు, ఈ పిల్లగానికి చాక్లెట్ కొనియాలన్నా వీళ్ళకి పైసలు మరి ఎక్కడి నుంచి, ఇండియా నుంచి ఇక్కడ రావాలంటే పోయి దెబ్బందా. ఇప్పుడు కొడుకు ఇంట్లో ఉన్నాడు, కూతురు వచ్చింది, కొడుకు అయితే పైసలు ఇవ్వాలి, కూతురు పైసలు చాక్లెట్ కొనియాలి, చాక్లెట్ కొనియాలంటే ఎవరైనా కోడలను అడగాలి, అంత ఇబ్బంది పడుతూ అంటున్నట్టు. సో ఇటువంటి అన్ని పరిస్థితులు అవుతాయి కాబట్టి వాళ్ళకి అక్కడ ఉండే ఇంట్రెస్ట్ ఉండదు చాలా మందికి. సో వీళ్ళు పిల్లలు ఏమనుకుంటారు, కొడుకు కూతురు ఇద్దరు ఇక్కడనే ఉన్నాను కదా, దగ్గరనే ఉన్నాం కదా, మా దగ్గర ఉండాలని తీసుకుంటారు. అదొకటి, వాళ్ళు గ్రీన్ కార్డ్ తీసుకొస్తారు. ఇది US సిటిజన్ పేరెంట్స్ కి ఇమీడియట్ గ్రీన్ కార్డ్ వస్తుంది, అది పెద్ద ఇబ్బంది లేదు. అయితే ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు గ్రీన్ కార్డ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏంది, గ్రీన్ కార్డ్ తీసుకున్న తర్వాత 11 నెలలు ఎక్కడ ఉంటారు? ఇండియాలో ఉంటారు. 11 నెలల 20 రోజులు ఇండియాలో ఉంటారు. ఉన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారో ఆ 20 రోజుల తర్వాత ఇండియాకు US టికెట్ తీసుకొని రిటర్న్ టికెట్ తీసుకుంటారు. మళ్ళా
పోగానే 10-20 రోజులకు మళ్ళీ వెనక్కి వచ్చినట్టు రిటర్న్ టికెట్ తీసుకుంటారు. అంటే తీసుకొని రెన్యువల్ టైం కి మాత్రమే అక్కడ ఉండి మళ్ళీ ఇండియాలోనే ఉంటున్నారు. రెన్యువల్ అనలేండి కానీ రెన్యువల్ వేరే కానీ సరే వాళ్ళకు లిమిట్ ఉందన్నట్టు 1 year నే వాళ్ళు వెనకకి రావాలన్నట్టు. 1 year తర్వాత రారాదు, మళ్ళీ రిటర్న్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం పోయేటప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ అదే పని చేస్తారు. 11 నెలల 20 రోజుల తర్వాత రిటర్న్. వాడు ఏమంటాడు, మరి నువ్వు ఇండియాలో ఉంటానావా అమెరికాలో ఉంటానావా? ఇండియాలో ఉంటే మరి పర్మనెంట్ రెసిడెంట్ ఎందుకు, నీకు అవసరం తీసేస్తా అంటున్నాడు. సో ఈ మధ్యలో కొన్ని డినైల్స్ అయినాయి. ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని ఎన్ఫోర్స్మెంట్ బాగా అయ్యి డినైల్స్ అయినాయి. ఇది గ్రీన్ కార్డు వాళ్ళని కూడా వాళ్ళని సరెండర్ చేయమని చెప్పేసి సరెండర్ చేపించారు. అయితే దానికి ఏంటంటే అందరినీ సరెండర్ చేపించిండ్రని అదేం కాలేదు. అందరిని సరెండర్ ఏం కాలేదు. ఓన్లీ కొందరిని ఏదైతే నేను ఇటువంటి చెప్పిన ఇటువంటి వాళ్ళనే సరెండర్ అయింది. నార్మల్ గా ఉన్న గ్రీన్ కార్డు హోల్డర్ యంగ్స్టర్స్ వాళ్ళు జాబ్ చేస్తుంటారు, వచ్చి అప్పుడప్పుడు 2-3 నెలలు ఉండిపోతారు. 6 నెలల దాకా ఇబ్బంది లేదండి. వన్స్ మీరు 6 నెలలు క్రాస్ అయితే మాత్రం అప్పుడు మీరు లాయన్ కన్సల్ట్ చేయాలి. 6 నెలల దాకా మీకు. సో నేనేమంటా అంటే మీరు లాయన్ కన్సల్ట్ చేసి వానికి అయినా డబ్బులు ఇచ్చి వాడిని పోషించి వానికి ఆ టెస్లా కారు కొనిచ్చే దానికన్నా, నాకు టెస్లా ఉంది, వానికి ఆ టెస్లా కారు కొనిచ్చే దానికన్నా మీరు 6 నెలల కన్నా ముందే ట్రావెల్ చేస్తే బెటర్ అని నేను చెప్తాను. సార్ మరి B2 వీసా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకు కూడా డినైన్స్ వస్తున్నాయని విన్నాం. ఇప్పుడు మీకు గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటే ఏందండి, పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. B2 అంటే ఏంది, వీడు ఇండియాలో ఉండి యుఎస్ కు విజిట్ కావాలి. అయితే ఇందులో ఏంటంటే మన కల్చర్ వాళ్ళ కల్చర్ డిఫరెంట్ ఉంటదండి. యుఎస్ లో కల్చర్ ఎట్లుంటదంటే, ఇప్పుడు మీరు లక్ష్మి గారు మీ మ్యారేజ్ అయింది, మీ హస్బెండ్ గారు ఉన్నారు, మీ అవ్వలేదంటే అవుద్ది కదా, ఎప్పుడొకప్పటికి అవుద్ది. సరే మీ 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 మమ్మీ డాడీ వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తున్నారు. వాళ్ళు వచ్చి మీ ఇంట్లో దిగరు, వాళ్ళు హోటల్లో ఉంటారు. అది వాళ్ళ కల్చర్ అట్లా. మీ ఇంట్లో దిగరు అన్నట్టు. అచ్చా, మీరు పెళ్ళైన తర్వాత మీ అత్తగారు ఉంటారు కదా, అత్తగారు మామగారు, వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, లేకపోతే బాంబేలో అనుకోండి, వాళ్ళు వచ్చినా కూడా హోటల్ దిగుతారు అన్నట్టు. అయితే మనోళ్ళు ఏం చేస్తారంటే పోయినప్పుడు 6 నెలలు ఉంటారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటారు 6 నెలలు. మళ్ళీ ఇండియాకి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ 2 నెలలకు మళ్ళీ పోతారు. మళ్ళా ఇవన్నీ ఏమైతాయంటే, మీరు ఏడాది అక్కడ ఉండి వచ్చిండ్రు, మళ్ళీ వచ్చిన 2 నెలలకు ఉన్నారు, మళ్ళీ పోతాను అక్కడ, మళ్ళీ 6 నెలలకు టికెట్ తీసుకొని పోయినరు. దానివల్ల అర్థమయ్యేది ఏంటంటే, మీరు యాక్చువల్ గా అమెరికాలో ఉండి ఇండియాకి విజిట్ చేస్తారు మీరు. సో ఆ B2 పర్పస్ అన్నది మీరు ఓన్లీ అమెరికాకు విజిట్ చేయడం తప్పితే అక్కడ ఉండి ఇండియా విజిట్ చేయడం కాదు. రివర్స్ చేస్తున్నారు. సో నార్మల్ గా నేనేం చెప్తా అంటే లిమిట్ 4 months లిమిట్ చేయమని చెప్తా. ఒకవేళ లేదు, మన ఇప్పుడు డెలివరీకి అప్పుడు పోతారు, 6 నెలలు ఉండాలి తెలుసుకున్నా కూడా, ఒకవేళ 6 నెలలు ఉన్నా కూడా B2 వీసా అన్నది ఎప్పుడు ఎక్స్టెండ్ చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేస్తారో మీకు నార్మల్ గా B2 అనేది 10 ఏళ్ళు ఇస్తారు లక్ష్మి గారు. మీకు B2 ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఒకవేళ డినయల్ వచ్చింది అనుకోండి, మీ పాస్పోర్ట్ వీసా ఆటోమేటిక్లీ క్యాన్సిల్ అయిపోతుంది. అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే మాత్రం తీసుకుపోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టి 2 రోజులు మంచిగా పోషించి మళ్ళీ మిమ్మల్ని వెనక పంపుతారు. ఎందుకంటే ఒకసారి వీసా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అదే వీసా మీద ట్రావెల్ చేయలేదు కదా, మంచిగా మీకు శ్రీకృష్ణ జన్మస్థానంలో చిప్పకూడదు తినిపించి వెనక పంపిస్తారు. ఇంకోటి, ఒకవేళ గనక మీరు ఇంకో స్టెప్ ఏం చేసుకోవాలంటే, మీరు అటువంటిప్పుడు మళ్ళా స్టాంపింగ్ పోవాలన్నట్టు. నాకు ఈడ వీసా ఆటోమేటిక్ రివొకేషన్ అయింది కాబట్టి నేను స్టాంపింగ్ పోయినప్పుడు వాడు ఏం చేస్తాడు, లాస్ట్ టైం పోయినవు 6 నెలలు ఉన్నావు, మళ్ళీ వచ్చినవు 2 నెలలకు పోయినవు, మళ్ళీ 6 నెలలు ఉన్నావు, మళ్ళీ దాన్ని మళ్ళా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ట్రై చేసినవు అంటే, అమ్మా నువ్వు అక్కనే ఉంటాను, ఇక్కడ విజిట్ చేస్తాను, వాడు వీసా అయ్యాడు మీకు. సో నేను చాలా మందికి ఏం చెప్తా అంటే, మీరు వీలైనంత మటుకు 4 నెలలు పెట్టండి. ఒకవేళ 6 నెలలు ఉన్నా కూడా వెనక్కి వచ్చినప్పుడు మళ్ళీ కనీసం 4 months అనే గ్యాప్ ఇవ్వండి మళ్ళీ రిటర్న్ పోవడానికి B2. లేదా అంటే మీకు కష్టం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బాగా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మనం వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాక మొత్తం యూట్యూబ్లో చాలా మంది ఇలానే మనం చేస్తున్నట్టే చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఫేక్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే జనాల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు అనమాట. ఎక్కువగా యుఎస్ ఎయిర్పోర్ట్ లో, ఇండియన్ ఎయిర్పోర్ట్ లో అందరినీ ఆపేస్తున్నారు, ఎవరిని యుఎస్ వెళ్ళనివ్వటం లేదు. సో ఆ టైప్ లో భయపెడుతున్నారు అనమాట.
ఇవన్నీ జరిగేది ఓన్లీ 2 to 3%, ఎట్ ద మాక్సిమం 4% అండి. పెద్ద ఏం జరగట్లేవు ఇవి. అందుకోసం ఏంటంటే ఏ రూల్స్ కూడా F1 అనేది కొన్ని రూల్స్ ఉన్నాయి. B2 అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, మీరు అమెరికా విజిట్ చేయాలి, ఇక్కడ ఇండియాలో ఉండాలి, అంత తప్పితే అక్కడ ఉండి ఇక్కడ విజిట్ చేయదు. గ్రీన్ కార్డ్ అన్నది అక్కడ ఉండి ఇక్కడ విజిట్ చేయాలి. సో ఒక్కొక్క దానికి ఒక రూల్స్ ఉన్నాయి. మీరు ఆ రూల్స్ ని అర్థం చేసుకొని పాటిస్తే మీకు ఇబ్బంది ఏమి లేదు. మీరు ఒకవేళ రూల్స్ ని కనుక అధిగమించి ట్రై చేయడానికి ప్రయత్నిస్తేనే మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డినైల్ అవుతుంది. నార్మల్ గా ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు అక్కడ ఉన్నారు, కొడుకు కూడా ఉన్నారు, ఓకే పోయి 4 నెలలు ఉండొస్తా కొడుకు వాళ్ళ దగ్గర అంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఎంత మటుకు ఎవరికి రాలేదండి. ఇంతోటి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చిండ్రు, ఓకే సమ్మర్ వెకేషన్ వచ్చింది, అసలు ఇప్పుడు జూన్ వచ్చింది, పిల్లలు ఓకే పిల్లల్ని తీసుకొని వచ్చి నేను 2 నెలలు ఉండిపోతా. అబ్సల్యూట్లీ ఎవరికి కూడా ప్రాబ్లం లేదండి. ఎవరికి ఒక్కరికంటే ఒక్కరు కూడా ప్రాబ్లం లేదు. సో ఇటువంటి అన్ని మీరు రూల్స్ ఫాలో అయిన వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు. రూల్స్ ఫాలో కాకపోతేనే వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. సార్ సారీ టు ఆస్క్ క్వశ్చన్ ఏంటంటే, మీరు లైసెన్స్డ్ లాయరా కాదా అని చాలా మంది అడగమన్నారు. సో నేను అడుగుతున్నా. నేను లైసెన్స్ లాయర్ అండి. నాకు కాలిఫోర్నియాలో 1995 జులై 1995 నేను కాలిఫోర్నియా లైసెన్స్ తీసుకున్నా. తర్వాత టెక్సస్ లో లేటర్ ఆన్ 2022 టెక్సస్ తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే యుఎస్ లో ఎప్పుడు కూడా ఒక స్టేట్ లో లైసెన్స్ తీసుకున్నా కానీ స్పెషల్ ఇమిగ్రేషన్ అన్నది నేషనల్ లెవెల్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఫెడరల్ ప్రాక్టీస్ కాబట్టి నేషనల్ లెవెల్. నేను కూడా చాలా మంది ఈ మధ్యలో ఏమైనా అంటే, మనం లాస్ట్ టైం ఒక వీడియో పెట్టిన గ్రీన్ కార్డ్ రివోకేషన్స్, I-140 రివోకేషన్స్ అని మొదలైనాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఈ కన్సల్టెంట్స్ బాగా ఏది అన్లైసెన్స్డ్ కన్సల్టెంట్స్, వీళ్ళకి లాయర్లు కారు. వీళ్ళు యూట్యూబ్ లా చెప్పుకోవచ్చు, ఓకే H1 ఇట్లా H4 అవన్నీ చెప్పుకోవచ్చు, అది సార్ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ దానికి వదిలేద్దాం. కానీ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, మొదలుపెట్టిండ్రు కన్సల్టేషన్స్ మొదలుపెట్టిండ్రు, ప్రాక్టీస్ ఫైల్ చేయడం మొదలుపెట్టినట్టు. అయితే ఫైల్ చేయడం కొన్ని సక్సెస్ అయినట్టు. వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ ఏమి ఉండదు కాబట్టి మొత్తం ఫేక్ చేసి EB1 చేసేసిండ్రు. అట్లా ఒక 10,000 మందికి చేసి ఇప్పుడు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. సో మీరు ఫస్ట్ ఎవరు కూడా మీరు డబ్బులు పే చేసేటప్పుడు ఫస్ట్ అడగండి, మీకు లైసెన్స్ ఉందా లేదా, ఎక్కడుంది లైసెన్స్. ఇంకోటి ఏంటంటే సింపుల్ గా మీరు ఆ బార్ అసోసియేషన్ పోయి టెక్సస్ బార్ అని చెప్పి మీరు పోతే, టెక్సస్ బార్ .gov పోతే మీకు ఇమ్మీడియట్ గా మీకు నాకు లైసెన్స్ ఉందా రాహుల్ రెడ్డి అని కొట్టుకుంటే తెలిసిపోద్ది. నాకు 2 స్టేట్లు ఉంది, కాలిఫోర్నియాలో ఉంది, టెక్సస్ లో ఉందండి, 2 స్టేట్స్. నేను యుఎస్ సుప్రీంకోర్టులో కూడా నాకు ప్రాక్టీస్ చేసిన రైట్ ఉందండి. సో మీరు పక్కగా లైసెన్స్ లాయర్? పక్కా లైసెన్స్ లాయర్. సార్ ఫైనల్ గా మీరు ఈ ట్రావెల్ ఎక్కువగా చేసే వాళ్ళకి ఏ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు? ట్రావెల్ ఎక్కువ చేసే వాళ్ళకు నార్మల్ గా ట్రావెల్ ఎక్కువ చేసే వాళ్ళు B1, B2 అంటే బిజినెస్ వీసా మీద పోయేటోళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఆడ బిజినెస్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా కనుక యుఎస్ పోతే B1, B2 ఇబ్బంది ఏమీ లేదు. పోయినప్పుడల్లా ఎక్కువ సార్లు స్టే చేస్తేనే ఇబ్బంది వాళ్ళకు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకేమన్నా కొన్ని డౌట్ఫుల్ ఉన్నాయనుకోండి, ఓకే మీరు H1 కంపెనీ ఉంది, ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయండి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారో ఒక 5 లక్షలు డబ్బులు ఇస్తారు, ఇచ్చి ఆడ H1B ఫైల్ చేయమని చెప్తారు. ఇక్కడికి అక్కడ మన శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా, అక్కడ ABC కంపెనీ అతని దగ్గరికి 5 లక్షలు ఎక్కడో అమీర్పేటలో ఇక్కడ ఇచ్చేసుకుంటారు. శ్రీనివాస్ రెడ్డి గారు అతను 5 లక్షలతోటి ఆడ H1B ఫైల్ చేస్తారు. ఏమని చేస్తాడు, ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అని చేస్తారు. ఆ ఇన్ హౌస్ ఉండదు, ఏముండదు, మనకి ప్రాజెక్ట్స్ ఉండదు, ఏముండదు. ఇటువంటి అన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ఫస్ట్ H1B డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది, H1 అప్రూవ్ అయినా కాన్సులేట్లు డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాన్సులేట్స్ అప్రూవ్ అయినా కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ డినై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలన్నట్టు. మీరు నార్మల్గా ఇప్పుడు కాగ్నిజెంట్ పోతే పెప్సీ కంపెనీ పనిచేస్తుంది అనుకోండి, కాగ్నిజెంట్ H1B ఫైల్ చేసింది అనుకోండి పెప్సీ నుంచి, ఇదేం క్లయింట్ అని డినైల్ చూస్తామండి, చూడమండి మేము అటువంటివి అసలు చూడమని. కాగ్నిజెంట్ పెప్సీ తోటి ఫైల్ చేసి పెప్సీలో ఆల్రెడీ వాళ్ళకి ప్రాజెక్ట్ వీళ్ళు ఆల్రెడీ 2 ఏళ్ళు పెప్సీలో పనిచేసి ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అటువంటి వాళ్ళ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఎప్పుడైనా అసలు చూడం మేము. సో మీరు ఏంటంటే లాంగ్ టర్మ్ లో ఆలోచించుకొని ఏ జాబ్ కూడా యుఎస్ పోదలిసినా కూడా ఇమ్మీడియట్ గా షార్ట్ కట్ చేయకుండా లాంగ్ టర్మ్ లో పోండి. స్టూడెంట్ వీసా మీద పోయినా మీ పర్పస్ అచీవ్ చేయడానికి పోయి ఆ తర్వాత మీరు H1 తీసుకొని లీగల్ గా చేయాలి. ఓన్లీ రీజన్ అండి, ఇప్పుడు మన దగ్గర ఇంజనీర్లు ఉన్నారు, మన దగ్గర సుందర్ పిచ్చే అన్నాడు, మన దగ్గర మైక్రోసాఫ్ట్ CEO ఉన్నారు, వీళ్ళందరూ అక్కడ పోయి ఎందుకు బాగుపడరు, ఇక్కడ ఎందుకు బాగుపడలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు బాగుపడలేదు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ
రూల్ ఆఫ్ ద లా అనేది ప్రివేల్ అయింది. దాన్ని మీరు వయలేట్ చేయదలుచుకుంటే మాత్రం శిక్ష తప్పదు. ఇప్పుడు స్పెషల్ గా అసలే ఇప్పుడు ఉన్నది మనకు ఆ ప్రెసిడెంట్ గా యముని రూపంలో ట్రంప్ ఉన్నాడు అక్కడ. ఆ ట్రంప్ రూపంలో యముని ఉన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి కెరీర్ గైడ్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.